రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఒక వెంచర్ అనుమతుల కోసం 45,000 లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్యలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పడమటిగూడెం గ్రామానికి చెందిన ఓ వెంచర్ అనుమతుల కోసం ఈ ఇద్దరు అధికారులు బాధితుడి నుంచి మొత్తం ₹1,00,000 డిమాండ్ చేశారు. గతంలో 55,000 వసూలు చేయగా మిగిలిన 45,000 నగదును ఇవాళ ఆఫీసులో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ లంచం వ్యవహారంలో ఎంపీడీఓ కుమారుడు ప్రమేయం కూడా ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మెరుపు దాడులతో స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓకే సార్. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో అవినీతి అధికారులకైతే ముచ్చెంతలు పట్టిస్తున్న పరిస్థితి ఉంది. వరుసగా ప్రభుత్వ అధికారులు లంచగొండి ఉన్న ప్రభుత్వ అధికారులని వరుస దాడులతో అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎంపీడీఓతో పాటు ఎంపీఓని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక వెంచర్ విషయంలో ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ యాకయ్య ఇద్దరు కూడా ₹1,00,000 డిమాండ్ చేశారు వెంచర్ కి అనుమతులు ఇవ్వడానికి. అందులో భాగంగా 55,000 ముందుగా అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారు. మిగతా 45,000 కూడా వారు ఆ వెంచర్ నిర్వాహకుడిని వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆ వెంచర్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. తను ఎంపీడీఓ, ఎంపీఓలు వేధిస్తున్న సంగతి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో మిగతా ₹45,000 బాధితుడు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఎంపీడీఓ రాధికతో పాటు ఎంపీఓ యాకయ్యలను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుసగా ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై దాడి చేస్తూ పట్టుకుంటున్న నేపథ్యంలో ఇటు లంచగొండి అధికారులు కూడా కొంత భయాందోళన గురి అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఒక వెంచర్ కోసం ₹1,00,000 డిమాండ్ చేసి ఈ రోజు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటకు సంబంధించిన ఎంపీడీఓ, ఎంపీఓలని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికంగా లంచాలు తీసుకుంటున్న అధికారులు కొంత భయాందోళన గురవుతున్న పరిస్థితి నెలకొని ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.